సంగీత సాహిత్య స్వరసంగమ దృశ్య కావ్యానికి స్వాగతం. నా పేరు ధనుంజయ్. డబుల్ స్మార్ట్ మూవీ నుంచి స్టెప్ అమర్ అనే సాంగ్ అయితే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో మాట్లాడుకుందాం. లెట్స్ కమ్ ఆన్. సాధారణంగా మన పాటల్లో హీరో ఎలివేషన్ ఎలా ఉంటుందంటే థర్డ్ పర్సన్తో చెప్పిస్తూ ఉంటాం. వీడు ఇలాగూ అలాగూ, అలా చేస్తాడు ఇలా చేస్తాడు, అలా ఉంటాడు ఇలా అంటాడు అని. కానీ ఇక్కడ తనకు తానే చెప్పుకుంటాడు ఇస్మార్ట్ శంకర్. నేను ఇలా నేను అలా అని హీరోనే చెప్పుకుంటాడు. మన డబ్బా మనమే కొట్టుకోవాలన్నట్టు, మనం ఎలాంటి వాళ్ళమో మనమే చెప్పుకోవాలన్నట్టు హీరో క్యారెక్టరైజేషన్ గురించి హీరోనే చెప్పుకుంటాడు. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ అనే లైన్తో మొదలయ్యే ఈ పాట సాహిత్యాన్ని అందించింది భాస్కర్ భట్ల. ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ ఎలా ఉందో సేమ్ ఇది కూడా అదే. కిరికిరి 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 దిమాకి కిరికిరి 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 మాకి కిరికిరి ఈ లైన్తో మొదలుతుంది. ఈ కిరికిరి అనే పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ స్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్లో కూడా యూజ్ చేసిన పదాలే. సేమ్ అదే పదాలను యూజ్ చేసుకుని మరి అక్కడ శంకరే ఇక్కడ ఈ శంకరే కాబట్టి అతని గురించి చెప్పాలంటే గతం తాలూకు విషయాలేవో కంటిన్యూ అవుతాయి కాబట్టి చెప్పాలి తప్పదు. స్మార్ట్ శంకరే ఏక్దమ్ డేంజరే ఔర్ ఏక్ బార్ ఆయా రే బేజారే ఈ లైన్ వినగానే నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ మళ్ళీ ఇంకొకసారి వచ్చాడు, అందరూ బేజారైపోతారు, అతను పెద్ద డేంజర్ అన్నట్టుగా. అంటే థియేటర్లో రేపు ఆడియన్స్ బేజారవుతారు, లేకపోతే సినిమాలో ఉన్న విలన్ గ్యాంగ్ బేజారవుతారు అనేది చూద్దాం. ఇస్మార్ట్ శంకర్ ఎలాంటి వాడు అంటే నిప్పెట్టిన పటాకే డబుల్ ధీమాకే బడిబడి ఇంకో హిలాదే సోచోరే అని, అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళని కదిలించేస్తాడు. అలాంటి వాడు డబుల్ దిమాగ్తో ఉన్నాడు, నాడు నిప్పెట్టిన పటాకులు అంటాడు. అంతే ఎప్పుడైనా పేలిపోవచ్చు. ఈ ఎలివేషన్ బాగుంది. శంభో హరశంకర జాతర జాతర గల్లీ గల్లీ పూరాలొల్లి నాదే అన్నాడు. ధూల్పేట దుమ్మురా గుండెలో దమ్మురా అని. మనోడు రుబాబు చూస్తే దేవుడే పారిపోతాడు అన్న. దువ్వా ఊడే రుబాబుకో దేకోరే అనే లైన్ అయితే సాహిత్యం మొత్తం మీద హైలైట్. ఇంకా మిగతా అంతా గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. దీని తర్వాత ఒక లైన్ వస్తుంది, అదేంటంటే అబున్కా ఇస్టల్ క్యా మాలూమ్ కిర్రాక్ పోర్ వస్తే సైడ్ మార్ ఖతర్నాక్ బీట్ వస్తే స్టెప్ మార్ స్టెప్ మార్ స్టెప్ మార్. ఇదే అంటే కిర్రాక్ పోరిస్తే సైడ్ కొట్టాలంట, అలాగే ఖతర్నాక్ బీట్ వస్తే కనుక స్టెప్ కొట్టాలి, స్టెప్ వేయాలి, స్టెప్ వేసి ఎరగొట్టేయాలి. షాలి బండా చెంచల్ కూడా నీలాంటోడు ఏడాలీడే అని చెప్పేసి లైన్తో ఫీమేల్ వెర్షన్ వస్తుంది. పొరికి పొరికి పోరగాడ మారు మారు స్టెప్ మారు ఈ లైన్తో ఫీమేల్ వెర్షన్ వస్తుందన్నమాట. ఇంకా తర్వాత మళ్ళీ ఇట్టాగే పుట్టిన తేడా పెరిగిన రప్ప రప్ప గుమ గుమ రౌండేరే తల్వారే లేపిన తూటా దింపిన కాలి పీలి పంగానక్కో లేలేరే అనే లైన్తో సాంగ్ కంప్లీట్ అవుతుంది. టోటల్గా సాహిత్యం అయితే కనుక గొప్పగా ఏం లేదు. సంగీతం విషయానికి వస్తే సంగీతాన్ని అందించింది మణి శర్మ, మెలోడీ బ్రహ్మ. మణి శర్మ ఒక సినిమా హిట్ అయినప్పుడు, ఒక సాంగ్ హిట్ అయినప్పుడు అదే ప్యాటర్న్లో సాంగ్ చేయడం అనేది ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి కదా. ఇస్మార్ట్ శంకర్ ఇలా ఉంది కాబట్టి డబుల్ స్మార్ట్ ఇంకా డబుల్ డోస్లో ఉండి ఇంకా బాగుంటుందని ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు దాన్ని రీచ్ అవ్వాలంటే కొంచెం వీళ్ళు ఎక్కువ కసరత్తు చేయాలి, మంచి మంచి ట్యూన్ కట్టాలి, ఇలా ఉంటుందన్నమాట. సో టోటల్గా ఈ సాంగ్ అయితే స్టెప్ మీదే కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి దానికి తగినట్టుగానే ఉంది. స్టెప్ అమర్ అనేటువంటి బీట్ ఏదైతే ఉందో అలాగే ఉంది. సాంగ్ పరంగా వస్తే ఉన్నంతలో మ్యాక్సిమం ట్రెండింగ్ సాంగ్, అసలు అందులో ఏం డౌట్ లేదు. సాంగ్ బాగుంటుంది, బీట్ బాగుంది, ట్యూన్ బాగుంది, తీసేయాల్సినంత లేదు, అలానే అసలు కొత్త బాణీతో ఉంది అనడానికి లేదు, బాగుంది అంతే, అంతకు మించి చెప్పుకోవడానికి లేదు. ఇక సింగర్స్ విషయానికి వస్తే అక్కడ అనురాగ్ కుల్కర్ని పాడాడు, ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ఈ పాటని అలాగే పాడాడు. తన వాయిస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అనురాగ్ కుల్కర్ని ఒక వెస్ట్ స్టైల్ సింగర్. ఇక్కడ ఫీమేల్ వెర్షన్తో 2 లైన్స్ ఉన్నాయి. అవేంటంటే షాలిబండ చెంచల్ గూడా నీలాంటోడు లేడేయాడా. ఈ లైన్స్ సాహితీ వాయిస్లో ఉంటే చాలా కష్టంగా అనిపించింది. నాకైతే నచ్చలేదు. బరిగొంతు వేసుకున్నట్టుగా అంత కర్ణకఠోరంగా అన్నట్టు అనిపించింది. తమిళ్, కన్నడ, మలయాళ వెర్షన్స్ అన్నింటిలో కూడా ఈ 4 లైన్స్ ఆ అమ్మాయితో పాడించారు. హిందీలో మాత్రం సంజనా కల్మాంజీ పాడింది. ఆ అమ్మాయి వాయిస్ బాగుంది, బేస్లో వచ్చినా కూడా ఆ వాయిస్ బాగుంది. ఒకే టికెట్ మీద 4 సినిమాలు అన్నట్టు ఒకే పేమెంట్తో 5 భాషల్లోనూ పాడిస్తే సరిపోయేది కదా. సాహితీ చాగంటి వాయిస్ అయితే మాత్రం ఆ బేస్లో వచ్చేటువంటి ఆ లైన్స్కి ఏమాత్రం నప్పలేదు, మ్యాచ్ అయినట్టు నాకు అనిపించలేదు, నాకైతే నచ్చలేదు. మీకేమైనా నచ్చిందేమో మరి. ఏదైనా కానీ సాహితీ చాగంటి వాయిస్లో ఆ లైన్స్ వినడం నాకు మాత్రం చాలా కష్టంగా అనిపించింది. ఇంకా పిక్చరైజేషన్ పరంగా మాట్లాడుకుంటే అంతా ఇది డ్యాన్స్ ఓరియంటెడ్ డ్యాన్స్ బీట్. ఆ స్టెప్పులు హై ఎనర్జెటిక్ లెవెల్స్లో ఉంటాయి, మామూలుగా ఉండవు. చాలా ఎనర్జీ లెవెల్స్తో చాలా జోష్గా స్పీడ్గా
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అంత స్పీడ్‌గా ఉంటాయి అతని స్టెప్పులు. అది రామ్ ఎనర్జీకి సంబంధించి స్పెషాలిటీ అని. రేపు వినాయక చవితికి గానీ, దసరా ఉత్సవాలకు గానీ డీజే బాక్స్‌లో మోగిపోయేటువంటి పాట 'స్టెప్ అమర్'. ఊరేగింపుల్లో ఖచ్చితంగా ఈ పాట ఉంటుంది. ఎందుకంటే అది మైండ్‌లో పెట్టుకొని వీళ్ళు పాటను కంపోజ్ చేసినట్టుగా నాకు అనిపించింది. కానీ ఏదైనా సరే అలా నడిచేస్తది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఫస్ట్ సాంగ్ ఆయనే కంపోజ్ చేశారు. సేమ్ ఇప్పుడు కూడా అది ఆయనే కంపోజ్ చేశారు. కానీ ఆ స్టెప్పు హైలైట్. అది ఇంకా బావుంటది. ఇక్కడ కూడా ట్రై చేశారు గానీ అంత కొరియోగ్రఫీ పరంగా కంపారిజేషన్ వద్దనుకున్నా చేసుకుంటాం ఖచ్చితంగా. ఆ పాటలాగా లేదు అనిపిస్తది. డ్యాన్స్ మూమెంట్స్. ఆ 'స్టెప్ అమర్' మూమెంట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మతో కూడా చేపిచ్చేశారు. ఆ రికార్డింగ్ థియేటర్‌లో. ఫన్నీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఈ పాటని వాళ్ళు కంపోజ్ చేసినట్టుగా అనిపించింది. టోటల్‌గా ఏదైనా సరే పాట మాత్రం బాగుందనే చెప్తాం విన్న తర్వాత. అది ఈ పాట యొక్క ప్రత్యేకత. అలా ఉంది, ఇలా ఉంది, అదే బాగుంది, ఇదే బాగుంది అనిపించినా కూడా ఫైనల్‌గా సాంగ్ అంతా అయిన తర్వాత మాత్రం ఓకే. బాగుంది పాట అనిపిస్తది. అలా ఉంది. ఇంకా ఫైనల్‌గా ఏంటంటే మన కుర్రాళ్ళల్లో డైలాగ్ ఒకటుంటుంది. 'గుత్తి గులాబ్ జామ్ అయిపోద్దురు' అని. ఆ డైలాగ్‌ని కొంచెం మార్చి 'గుంజి కొడితే గుడ్డు గులాబ్ జామ్ అయిపోతది' అనే డైలాగ్ ఒకటి పెట్టారు. ఆ మాటలుంటే పాట రీచ్ ఎక్కువుంటదని ఫీల్ అవుతారా ఏంటి అని అనిపించింది గానీ, మరి జనరల్‌గా మాట్లాడుకునేటువంటి మాటలు నలుగురు కలిసినప్పుడు ఇద్దరు, ముగ్గురు మధ్యలో వచ్చేటువంటి కామన్ డైలాగ్ అయినప్పుడు ఇది దాన్ని సినిమాలో పెడితే తప్పేంటన్నట్టుగా ఫీల్ అయ్యి ఉండొచ్చు. అదే కావాలి జనాలకు కూడా ఇప్పుడు. ఇట్లాంటి డైలాగులే కావాలి. వెబ్ సిరీస్‌లో అయితే గనక సెన్సార్ కట్ లేకుండా అన్నీ బోల్డ్‌గా ఉన్నట్టు, ఈ మధ్య పాటల్లో కూడా ఇలాంటి మాటలు యూజ్ అవుతా ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ మనం యాక్సెప్ట్ చేయాలి. గుంజి కొడితే గుడ్డు గులాబ్ జామ్ అయిపోద్ది. ఇది టోటల్‌గా ఈ పాట గురించి ఇంతకు మించి చెప్పుకోవడానికి ఏం లేదు. 'స్టెప్ అమర్' మొత్తం పాటంతా ఏంటంటే స్టెప్ మీదే కాన్సంట్రేషన్ చేశారు. 'స్టెప్ అమర్' స్టెప్పు మారింది. కాంబినేషన్ అయితే మారలా. అదే డైరెక్టర్, అదే హీరో, అదే కొరియోగ్రాఫర్, అదే లిరిసిస్ట్, అదే సింగర్. మిగతా అంతా సేమ్ టు సేమ్. కానీ స్టెప్పు మాత్రం మారింది. ఆ స్టెప్పు కూడా నచ్చుతుంది. ట్రెండింగ్‌లో ఉండేటువంటి సాంగ్స్‌లో ఇది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి టోటల్‌గా ఓకే. నాట్ బ్యాడ్, సూపర్, చింపేసింది కేసీపీడీ అనడానికి లేదు గానీ ఓకే. బావుంది. ఎంజాయ్ చేయగలరు కొంతకాలం పాటు. ఇది ఈ పాట గురించి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ మరొకసారి మరొక పాటతో కలుసుకుందాం. అప్పటి వరకు సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.